ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ప్రభునందు నా ప్రియమైన ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు కృపామయ నామములో నా హృదయపూర్వక ఉదయకాల వందనాలు. ఒక సరికొత్త రోజును దేవుడు మన ఆయుష్లో పెంచిన ఒక అద్భుతమైన ఉదయాన్ని చూడటానికి ఆయన చూపిన మహాకృపను బట్టి ఆయనకే మహిమ ఘనత కలుగునుగాక. ప్రియులారా, ఈ ఉదయకాలం మీ జీవితాల్లో ఒక నూతన అధ్యాయాన్ని, ఒక గొప్ప కార్యాన్ని ప్రారంభించబోతుంది. నిన్నటి రోజున మిమ్మల్ని వెంటాడిన భయాలు, వేధించిన చింతలు అన్నీ ఈ ఉదయకాలపు సూర్యకాంతిలో మంచులా కరిగిపోతున్నాయి. ప్రతికూలతను, నిరాశను మన హృదయాల నుండి దూరం చేసి ఈరోజు జయ జీవితంతో ప్రారంభించడానికి నాతో కలిసి మీ కుడి చేతిని మీ హృదయంపై ఉంచుకొని పూర్తి విశ్వాసంతో ఈ నూతన ఉదయకాల విశ్వాస ప్రకటనలను గట్టిగా నాతో పాటు పలకండి. దేవుడు నన్ను ప్రేమించి ఇచ్చిన ఈ నూతన దినము నా జీవితంలో ఆశీర్వాదకరంగా మారబోతుంది. నా చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ దేవుని కృప నా వెన్నంటి ఉండి నన్ను నడిపిస్తుంది. ఈరోజు నా ప్రయత్నాలన్నిటిలో నేను విజయాన్ని, దైవిక కాపుదలను పొందుకుంటాను. ఆమెన్. ప్రేమగల పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ ఉదయకాలమందు నీ సన్నిధికి వస్తున్నాం. దేవా, గత రాత్రంతా నిరెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి ఈ నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకే కృతజ్ఞత వందనాలు. ప్రభువా, మోర్మన్ ప్రార్థన యొద్ద మోకరిల్లిన భక్తుల వలె మేము కూడా సంపూర్ణ విధేయతతో, దీన మనసుతో నీ పాదాల చెంత చేరుతున్నాం. ఈరోజు మా ఆలోచనలను, మా అడుగులను నీ పరిశుద్ధాత్మ శక్తితో నడిపించండి. మా హృదయాలలో ఉన్న ప్రతి అపనమ్మకాన్ని, భయాన్ని తొలగించి నీ వాక్యపు వెలుగుతో మమ్మల్ని నింపండి. ఈ సందేశాన్ని వింటున్న ప్రతి బిడ్డను నీ ఆత్మతో తాకి వారి దినమంతటిని ఆశీర్వాదకరముగా మార్చుమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శక్తివంతమైన హృదయాన్ని తాకే వాగ్దానము రూతు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము. కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. ఎంతో అద్భుతమైన మాట కదా. ఈ మాటల వెనుక ఉన్న లోతైన దైవిక మర్మాన్ని, చారిత్రక నేపథ్యాన్ని మనం ఒక్కసారి పరిశీలిద్దాం. రూతు మోయాబు దేశస్థురాలు, అన్య దేశానికి చెందిన స్త్రీ. తన భర్తను కోల్పోయి సర్వస్వము కోల్పోయిన స్థితిలో తన అత్తయ్య అయిన నయోమిని విడవక, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని నమ్మి ఇశ్రాయేలుల ప్రాంతమైన బెత్లెహేముకు వచ్చింది. బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు అనర్థము. కాని అక్కడ వారిని ఆదరించే దిక్కులేదు, ఆకలి తీర్చే ఆధారము లేదు. నయోమి వృద్ధురాలు కాబట్టి ఆమె పని చేయలేదు. ఆ సమయంలో రూతు తనత్తను పోషించడము కోసము, ఆకలి తీర్చుకోవడము కోసము ఎవరి పొలమో తెలియకుండానే కేవలము దైవిక నడిపింపు ద్వారా బోయాజు అనే ఐశ్వర్యవంతుని పొలములో పరిగా ఏరుకోవడానికి వెళ్ళింది. ఆమెకు తెలియదు ఆ పొలం ఎవరిదో. ఆమెకు తెలియదు బోయాజు తమకు సమీప బంధువు అవుతాడని. కాని దేవునికి తెలుసు. రూతు ఉదయం నుండి ఎంతో కష్టపడి అవమానాలను భరిస్తూ ఆ ఎండలో పరిగా ఏరుకుంటున్నప్పుడు ఆ పొలము యజమాని అయిన బోయాజు అక్కడికి వచ్చి ఆమె యథార్థతను, ఆమె కష్టపడే తత్వాన్ని, అత్త పట్ల ఆమెకున్న ప్రేమాభిమానాలను చూసి హృదయము చలించిపోయాడు. అందుకే రూతు దగ్గరికి వచ్చి అంటున్నాడు, కుమారి, నా మాట వినుము, వేరొక పొలమునకు వెళ్ళొద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇక్కడ నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండు అని. ప్రియ సహోదరి, సహోదరులారా, బోయాజు ఎందుకు ఈ మాట రూతుతో అనాల్సి వచ్చిందో తెలుసా? ఎందుకంటే ఒక అన్య దేశపు స్త్రీ ఒంటరిగా వేరే పొలాలకు వెళితే అక్కడ అవమానాలు,
యవనస్తుల వలన ఇబ్బందులు, సురక్షితం లేని పరిస్థితులు ఎదురవుతాయి. అంతేకాదు, ఒకవేళ ఆ పొలములో పరిగె సరిగ్గా దొరకకపోతే, లేదా ఎవరైనా గద్దించి పంపించేస్తే రూతు హృదయం గాయపడి ఈ పొలములో కంటే ఇంకో పొలము మేలేమో, అక్కడికి వెళదాము అని అనుకునే ప్రమాదముంది. అందుకే బోయాజు ఆమెకు ఒక గొప్ప అభయాన్నిస్తున్నాడు. ఇక్కడే ఉండు, నిలకడగా ఉండు, ఇది నీకు సురక్షితమైన స్థలము అని. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు ఈ వాక్యము ద్వారా నేరుగా నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు మనకు తెలియకుండానే మనల్ని కొన్ని స్థలాల్లో, కొన్ని పరిస్థితుల్లో నిలబెడతాడు. కానీ మనుషులమైన మనకు తొందర ఎక్కువ కదా. వెంటనే ప్రతిఫలము కనిపించకపోతే, అనుకున్న గుర్తింపు రాకపోతే, మనము ఉన్న ఉద్యోగములోనో, మనము చేస్తున్న వ్యాపారంలోనో, చేస్తున్న పరిచర్యలోనో, లేదా ఆఖరికి మనముంటున్న కుటుంబంలోనో సమస్యలు రాగానే చాలా తొందరగా నిరాశపడిపోతాం. ఇక్కడ నాకు జీతము సరిపోవట్లేదు, ఇక్కడ నన్ను ఎవరు గౌరవించటలేదు, ఈ వ్యాపారంలో నాకు నష్టాలు వస్తున్నాయి, ఈ పరిచర్యలో ఆదరణ లేదు, ఈ కుటుంబంలో ప్రశాంతత లేదు, ఇదంతా నాకు సెట్ కాదు, నేను దీనిని వదిలేసి వేరే చోటికి వెళ్ళిపోతాను అని నిర్ణయాలు తీసేసుకుంటాం. కానీ నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయము దేవుని లేఖన భాగము నిన్నొక్కసారి ఆగి ఆలోచించుకోమంటుంది. నువ్వెందుకు ఆ ఉద్యోగంలో ఉన్నావు? నువ్వెందుకు ఆ వ్యాపారాన్ని ప్రారంభించావు? నువ్వెందుకు ఆ కుటుంబంలోనికి కోడలిగానో అల్లుడుగానో వెళ్ళావు? నువ్వెందుకు ఆ పరిచర్యకు పిలువబడ్డావు? దేవుడు నిన్ను ఒక చోట ఉంచాడు అంటే ఆయన ఏ కారణము లేకుండా, ఏ ప్రణాళిక లేకుండా నిన్ను అక్కడ ఉంచడు. ఆయన ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. అందుకే బైబిల్ అంటుంది, ఆకాశములో భూమి కంటే ఎంత ఎత్తుగా ఉన్నవో నా ఆలోచనలు మీ ఆలోచనల కంటే అంత ఉన్నతంగా ఉన్నాయి అని. అవును, నువ్వనుకుంటున్నావు ఈ శోధనల మధ్యనే నేను ఎలా నిలబడాలి, నా చుట్టూ ఉన్నవారు నన్ను ఎదగనివ్వట్లేదు, నన్ను బ్రతకనివ్వట్లేదు, నా మీద లేనిపోని నిందలు వేస్తున్నారు, నేను ముందుకు సాగలేను అని. కానీ నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు అంటున్నాడు, దీనిని విడిచిపోవద్దు, నిలకడగా ఉండు అని. నువ్వున్న చోటే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఎక్కడైతే నువ్వు తల దించుకున్నావో, ఎక్కడైతే నీకు అవమానము జరిగిందో, అదే స్థలములో దేవుడు నీకు ఒక గొప్ప హెచ్చింపునివ్వబోతున్నాడు. నువ్వు ఓపిక కోల్పోయి తొందరపడి ఆ స్థలాన్ని వదిలేస్తే, దేవుడు నీకోసము దాచి ఉంచిన ఆశీర్వాదాలను నువ్వు నష్టపోతావు. నిలకడలేని జీవితము దేనిని సాధించలేదు. శ్రమ రాగానే పారిపోవడము కాదు, శ్రమలోనే నిలకడగా ఉండే దేవుని కార్యాన్ని చూడటము విశ్వాసం. ఈరోజు నీ పై అధికారి నిన్ను తిట్టినా, నీ వ్యాపారములో మందకోడిగా ఉన్నా, నీ కుటుంబంలో విభేదాలు ఉన్నా, ప్రార్థనతో నిలకడగా ఉండు. ఈరోజు మన వాక్య భాగానికి సరిగ్గా సరిపోయే ఒక యథార్థమైన సాక్ష్యాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దీని ద్వారా దేవుడు మీతో మరింత స్పష్టంగా మాట్లాడబోతున్నాడు. కొన్నేళ్ల క్రితము హైదరాబాద్ నగరంలో కిరణ్ అనే ఒక యవనస్తుడు ఉండేవాడు. అతనెంతో కష్టపడి ఇంజనీరింగ్ పూర్తి చేసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో చాలా చిన్న ఉద్యోగంలో చేరాడు. అతనికి వచ్చే జీతము చాలా తక్కువ. ఆ జీతముతో తన పట్టణంలో రూము రెంట్ కట్టుకొని ఊరిలో ఉన్న తన ముసలి తల్లిదండ్రులను పోషించడము చాలా కష్టముగా ఉండేది. అంతేకాదు, ఆ కంపెనీలో అతని టీం లీడర్ మరియు తోటి ఉద్యోగులు అతనిని ఎంతో ఇబ్బంది పెట్టేవారు. అతనెంత కష్టపడి పనిచేసినా దానికి తగిన గుర్తింపు ఇచ్చేవారు కాదు. పైగా లేనిపోని తప్పులు వెతుకుతూ అందరి ముందు అవమానించేవారు. ఆ కంపెనీలో ఒక రకమైన సురక్షితము లేని వాతావరణం ఉండేది. కొన్ని నెలలు గడిచేసరికి కిరణ్ విసిగిపోయాడు. ఒకరోజు రాత్రి తన రూమ్కి వచ్చి ఎంతో ఏడ్చాడు. నాకు ఈ ఉద్యోగము వద్దు, ఇక్కడ నాకు జీతము లేదు, గౌరవము లేదు, ప్రశాంతత అస్సలు లేదు, నేను ఈ కంపెనీని విడిచిపెట్టి వేరే ఏదైనా చిన్న ఉద్యోగము చూసుకుంటాను లేదా ఊరికి వెళ్ళిపోతాను
అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఆ నిరాశలోనే తన బైబిల్ తెరిచి మోకరిల్లి ఏడుస్తూ ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆ రాత్రి నా ప్రియ సహోదరి, సహోదరుడా, జాగ్రత్తగా విను. కిరణ్తో దేవుడు మాట్లాడాడు. సరిగ్గా ఇదే రూతు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము అతని కళ్ళ ముందుకు వచ్చింది. దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము అని. ఆ మాట చూడగానే కిరణ్ హృదయం కదిలిపోయింది. ప్రభువా, నా చుట్టూ ఉన్న పరిస్థితులు ఇంత ఘోరముగా ఉంటే నన్ను ఇక్కడే నిలకడగా ఉండమంటున్నావా? సరే తండ్రి, నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక, నీ చిత్తమే సిద్ధించునుగాక అని తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. మరుసటి రోజు నుండి ఎంత అవమానము జరిగినా, ఎంత కష్టమైనా దేవుని మాటకు విధేయత చూపిస్తూ ప్రార్థన చేసుకుంటూ అదే కంపెనీలో నమ్మకముగా నిలకడగా పనిచేయడం కొనసాగించాడు. ఆశ్చర్యకరంగా కొన్ని నెలల తర్వాత ఆ కంపెనీలో ఒక పెద్ద మార్పు జరిగింది. ఆ కంపెనీని ఒక అంతర్జాతీయ మల్టీనేషనల్ సంస్థ టేక్ ఓవర్ చేసింది. కొత్త మేనేజ్మెంట్ వచ్చింది. వారి ఉద్యోగుల పాత రికార్డులను ఎవరు నమ్మకముగా పనిచేస్తున్నారో పరిశీలించడం ప్రారంభించారు. అప్పుడు వారికి కిరణ్ యొక్క యథార్థత, కష్టపడే తత్వము, అన్ని శ్రమల్లోనూ అతను చూపించిన నిలకడ స్పష్టముగా కనిపించాయి. గతములో అతనిని అవమానించిన వారందరి ముందే ఆ కొత్త కంపెనీ వారు కిరణ్ను ఆ డిపార్ట్మెంట్ ప్రాజెక్ట్ మేనేజర్గా ప్రమోట్ చేశారు. అతని జీతాన్ని ఊహించని రీతిలో పెంచేశారు. ఏ కార్యాలయంలోనైతే కిరణ్ ఒకప్పుడు తలదించుకొని ఏడుస్తూ ఇది నాకు వద్దు, నేను వెళ్ళిపోతాను అని అనుకున్నాడో, అదే కార్యాలయంలో దేవుడు అతనిని వందల మందికి యజమానిగా, ఒక నాయకునిగా తల ఎత్తుకునేలా చేశాడు. నా ప్రియమైన సోదరి, సోదరులారా, ఒకవేళ కిరణ్ ఆ రోజు దేవుని మాట వినకుండా తొందరపడి ఉద్యోగాన్ని వదిలేసి ఉంటే దేవుడు అతని కోసము దాచి ఉంచిన ఆ గొప్ప హెచ్చింపును, ఆశీర్వాదాన్ని పొందుకునేవాడా? లేదు కదా. అతను నిలకడగా ఉన్నాడు కాబట్టే రూతు వలనే తన పొలానికి, అంటే సంస్థకు, ఒక ఉన్నతమైన అధికారిగా మారగలిగాడు. ఈరోజు జీవాక్యము వినిచిన నీ జీవితంలో కూడా నువ్వెదుర్కొంటున్న కష్టాలను చూసి పారిపోవాలని అనుకోకు. దేవుడు నిన్ను ఉంచిన స్థలములో నిలకడగా ఉండు. నీ హెచ్చింపు కాలము రాబోతుంది. దేవుని మాటకు విధేయత చూపి కష్టమైన, నష్టమైన ఆయన ఉంచిన స్థలములో నిలకడగా ఉంటే నీవు కూడా రూతు వల్లే ఆశీర్వదింపబడతావు, దీవింపబడతావు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన నీవు రూతులాగా, కిరణ్ లాగా ఆశీర్వదించబడాలని ఆశ కలిగి ఉన్నట్టయితే ఇదిగో ఈ సమయంలో మీ కుడి చేతిని మీ హృదయంపై ఉంచుకొని, లేదా మీ 2 చేతులు ఆకాశము వైపుకెత్తి నాతో పాటు ఇదిగో ఈ ప్రార్థనలో ఏకీభవించి పూర్తి విశ్వాసముతో దేవుని హస్తాలకు మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు. ఈ ఉదయకాలమందు నీ బిడ్డలందరినీ నీ పాదాల చెంతకు తీసుకుని వస్తున్నాను. దీనిని విడిచిపోవద్దు, నిలకడగా ఉండుము అని నీవిచ్చిన శక్తివంతమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. దేవా, ఈ సందేశాన్ని వింటున్న నీ బిడ్డలలో ఎవరైతే తీవ్రమైన నిరాశతో, నిస్సహాయతతో నేను ఉద్యోగాన్ని వదిలేయాలి, ఈ వ్యాపారాన్ని మూసేయాలి, ఈ జీవితాన్ని ముగించేయాలి అనే బలహీనమైన ఆలోచనలతో ఉన్నారో వారందరినీ ఇప్పుడే నీ పరిశుద్ధాత్మ శక్తితో తాకండి. వారి హృదయాల్లో ఉన్న ప్రతి ప్రతికూల ఆలోచనను మీ పరిశుద్ధ నామములో బంధిస్తున్నాను. తండ్రి, ఈరోజు నీ బిడ్డలు చేయబోయే ప్రతి పనిని, వారి హస్తాకృత్యాలను మీరు దీవించండి. వారి ఆర్థిక ఇబ్బందులన్నిటినీ దూరం చేయండి. అప్పుల ఊబిలో ఉన్న వారికి దైవిక విడుదల కలుగునుగాక. వ్యాపారాలలో ఉన్న మందకోడి స్థితి తొలగిపోయి లాభసాటిగా మారునుగాక. ఉద్యోగాలలో ఉన్నవారికి ఉన్నతాధికారుల దయ లభించునుగాక. సమాధానం లేని కుటుంబాలలో నీ శాంతిని, సమాధానాన్ని కుమ్మరించండి. భార్య భర్తల మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉన్న విభేదాలు
మీ పరిశుద్ధ నామములో తొలగిపోవునుగాక. ప్రభువా, ఈరోజు నీ బిడ్డలు వెళ్ళబోయే ప్రయాణాలలో నీ దైవిక కాపుదలను అనుగ్రహించండి. ఎటువంటి ప్రమాదాలు, కీడులు వారి దరిచేరకుండా నీ దూతల కావలిని ఉంచండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డకిప్పుడే నీ గాయపడిన హస్తమును చాపి సంపూర్ణ స్వస్థతను దయచేయండి. నజరేయుడైన యేసు నామములో వారి శరీరాల్లో ఉన్న ప్రతి బలహీనత, నొప్పులు, వ్యాధులు లయమైపోవునుగాక. తండ్రి, ఈ దినమంతటిలో వారికి ఎదురయ్యే ప్రతి అంధకార శక్తులను, దుష్టుడి తంత్రాలను, ఆటంకాలను యేసు నామములో లయపరుస్తున్నాను. వారు వెళ్లే మార్గాలన్నిటినీ సరళము చేయండి. దేవా, నీ బిడ్డలు తలపెట్టిన ప్రతి మంచి కార్యము విజయవంతం అవ్వడానికి నీ కృపను తోడుగా ఉంచండి. దేవా, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డను వినూతన దయాకిరీటం చేత ఆశీర్వదించండి. ఇతరాత్ర సంతోషకరమైన కార్యాలు జరిగించుకుంటున్న బిడ్డలు కూడా మీరు తోడుగా ఉండి సంతోషకరమైన కుటుంబ జీవితం దయచేయండి. దేవ, ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని దయచేయండి. దేవ, ప్రాముఖ్యంగా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశంలో కష్టపడి పని చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వారి రెక్కల కష్టారితంను ఆశీర్వదించండి. వారున్న చోట స్థిరమైన ఉద్యోగాలు లేక, పని చేసుకుంటూ కావలసిన అనుమతులు లేక బిడ్డలు ఇబ్బందితో, వేదనతో, కన్నీటితో మీ వైపు చూస్తూ ఉండగా స్థిరమైన ఉద్యోగాలు, పని చేసుకుంటూ కావలసిన అనుమతులను, అకామాలను బిడ్డలకు దయచేయండి. వారున్న చోట వారు ఒంటరిగా ఉంటూ ఉండగా చెడు సహవాసాల వైపు వారి అడుగులు వేయకుండా వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. ఉన్నత విద్యను అభ్యసించడానికి విదేశాల్లో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. అయా, మీ జ్ఞానము చేత బిడ్డలను ఆశీర్వదించి మంచి ఆరోగ్యాలు బిడ్డకు దయచేయండి. వారున్న చోట నా తండ్రి పార్ట్ టైం ఉద్యోగాలు దొరకక చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉండగా ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని నా తండ్రి వారి ఫీజులు కట్టుకొనడానికి, వారు డబ్బును సంపాదించుకోవడానికి కావలసిన పార్ట్ టైం ఉద్యోగాలను బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. దేవ, నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చింతకు తెస్తూ ఉండగా వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించి వారి ప్రతి న్యాయమైన కోరికకు మీరు సమాధానము దయచేసి రూతును దీవించి హెచ్చించినట్టే నీ మాట విని నిలకడగా ఉండే ప్రతి బిడ్డని ఈరోజే ఆశీర్వదించి హెచ్చించుమని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి శక్తివంతమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానం ఎన్నడూ విఫలము కాదు. ధైర్యంగా ఉండండి. ఏ పరిస్థితికి భయపడవద్దు. ఈరోజు మీరు వెళ్లే స్థలములో దేవుని కృప మీకు తోడుగా ఉంటుంది. పరిస్థితులు ఎలా ఉన్నా సరే దేవుడు మిమ్మల్ని ఉంచిన స్థలములో నిలకడగా ఉండండి. విజయము మీదే. ఈరోజు దేవుడిచ్చిన ఈ అద్భుతమైన వాగ్దానాన్ని మీ జీవితంలో స్వతంత్రించుకొనడానికి ఇప్పుడే క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో ఆమెన్ అని టైప్ చేయండి. మీ విశ్వాసాన్ని చాటుకోండి. ఈ సందేశము ద్వారా మీరు ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. కాబట్టి వెంటనే వీడియోను లైక్ చేయండి. మరియు ఈరోజు ఎంతో నిరాశలో ఉండి దేవుని ప్రోత్సాహము కొరకు ఎదురు చూస్తున్న మీ స్నేహితులు లేదా బంధువులలో కనీసము 3 ఈ వీడియోను షేర్ చేసి వారిని కూడా దేవుని ఆశీర్వాదాల్లో పాలి భాగస్థులను చేయండి. మీరేదైనా ప్రత్యేకమైన సమస్యలతో బాధపడుతూ ప్రార్థన సహాయాన్ని కోరుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కు మీ ప్రార్థన విన్నపాలన్నీ పంపించవచ్చు. నేను ప్రత్యేకముగా నిరంతరము మీకోసము ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఈ రోజంతటిలో సమృద్ధిగా ఆశీర్వదించి కాపాడునుగాక.